హాయ్ అండి. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి నేను గోంగూర వలుస్తున్నాను అనమాట. ఈ గోంగూర వలవటం పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఈ పేరు తెలుసుకోవడానికి పడిన తిప్పలు. ఇక్కడికి వచ్చిన తర్వాత, తమిళనాడు వచ్చిన తర్వాత మన ఊరు వంటలు చాలా మిస్ అయ్యేదనమాట. ఇంకప్పుడు ఎప్పుడన్నా మనకి గోంగూర చికెన్, గోంగూర మటన్ అలా తినాలనిపించినప్పుడు బాగా ఎతికాను దీన్ని. కాకపోతే దొరకలేదు. నేను అప్పుడు ఫస్ట్ నా మ్యారేజ్ అయిన కొత్తలో ఎతికినప్పుడు దొరకలేదు. ప్లస్ దీని పేరేనో ఏమంటారని కూడా నాకు తెలీదు. ఆ తర్వాత లేట్గా తెలిసిందనమాట. ఎప్పటికో ఒక 5 years 6 years సంథింగ్, ఎప్పటికో చాలా సంవత్సరాలకు తెలిసింది. అది కూడా నాకు మామూలుగా ఫోన్ చూస్తుంటే ఫోన్లో దీన్ని ఏమంటారు అని చెప్పి అప్పుడు తెలిసిందండి. దీన్ని ఏమంటారంటే పులిచికీర అంటారనమాట. ఇది పుల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పి దీనికి పులిచికీర అని పేరు తమిళనాడులో. చాలా సంవత్సరాలకి నేను దీని పేరు తెలుసుకున్నాను. దీనికోసం అంటే మామూలుగా దీని పేరు ఏమంటారో తెలియదు కదా, సరే ఒకవేళ ఇది దొరికితే తెచ్చుకుందాం అన్నట్టుగా మార్కెట్ మొత్తం ఎతికేదాన్ని. అసలు ఈ గోంగూరే కనిపించేది కాదు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఈ కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాళ్ళు ఉన్నాయి, పులుపు తక్కువగా ఉంటుంది. ఎర్రగా ఉంటాయి కదా, కొండ గోంగూర ఏదో సంథింగ్ అంటారు, అది పులుపు ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇదే దొరుకుతుంది అనమాట. కొండ గోంగూర అనేది చాలా తక్కువ దొరుకుతాం. ఇంకా ఏదో ఒకటి దొరికింది కదా అని చెప్పి తీసుకుంటామే. ఇంకా లేదా ఒకవేళ ఉందనుకోండి మార్కెట్లో, ఇదే ఉంది, దీని పేరు నాకు తెలియదు అనుకోండి, ఇంక నేను మెలకుండా ఇది తీసుకొని ఇది ఎంత రేట్ అని చెప్పి వచ్చేసేదాన్ని అనమాట. 10 రూపాయలు 15 రూపాయలు ఎలాగో తీసుకుని ఇంకా అలా వచ్చేసేదాన్ని. దీని పేరు కోసం చాలా కష్టపడ్డాను. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏంటంటే అడుగుతారు, దీంతో మామూలుగా మాట్లాడుకుంటాం కదా, మీరు గోంగూరతో ఏం చేస్తారు అని చెప్పి అడుగుతున్నప్పుడు వాళ్ళు కూడా గోంగూర పప్పు వండుకుంటారు, లేదంటే గోంగూర తాలింపు వేసుకుంటారు. ఈ రెండే తెలుసు వాళ్ళకి. పచ్చడి కూడా చాలా తక్కువ, గోంగూర పచ్చడి కూడా చాలా తక్కువ అనమాట వాళ్ళకి తెలియటం. అయితే నేను చెప్పాను అనమాట ఒకసారి, దీన్ని చికెన్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, గోంగూర పప్పు వండుతాం, గోంగూర పచ్చడి చేస్తాం, ఊరగాయ కూడా చేస్తాం అని చెప్పాము. ఇంక చెప్తే ఇంకా వాళ్ళు దీంతో చికెన్లో వేస్తారా, బాగుంటుందా, ఆకుకూర చికెన్లో మటన్లో వేస్తే బాగుంటుందా అన్న క్వశ్చన్ మార్క్ అనమాట వాళ్ళకి. బాగుంటుంది అని చెప్పి ఇంకా చెప్పేదాన్ని. కాకపోతే ఏంటంటే వాళ్ళు అనేవాళ్ళు అనమాట, ఏంటి ఒకసారి చేస్తే ఇవ్వు అని చెప్పి. ఇంకా నాకు దొరికేదే 1-2 కట్టలు, అది నాకే సరిపోదు. ఇంకా ఎందుకని చెప్పి, అది కాకుండా ఇంకోటి ఏంటంటే, మళ్ళీ మనం ఇస్తే నచ్చలేదనుకోండి, ఒక్కొక్కరు టేస్ట్లో ఒక్కొక్కలా ఉంటాయి కదా, ఎవరన్నా కొత్త ఫుడ్ తినాలంటే నచ్చకపోవచ్చు. సో దానివల్ల ఇవ్వలేదు ఎంతవరకు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఇద్దరు ముగ్గురు ఉండి మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే మళ్ళీ బాధపడతారు కదా, అందుకని చెప్పి అందుకో రీజన్ అనమాట. సో ఇంకా ఇవ్వలేదు. చెప్తాను, మా ఇంటికి రండి, మా ఊరండి, చాలా ఫేమస్. ఒకవేళ వస్తే కనుక ఇది మాత్రం మిస్ అవ్వకండి, గోంగూర చికెన్, గోంగూర మటన్ అని చెప్పి చెప్తాను వాళ్ళతో. సో అది ఇప్పుడు నేను పొద్దునొచ్చింది, పొద్దునొస్తే తీసుకున్నాను అనమాట. గోంగూర వాడిపోయింది, పొద్దునైతే చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా సరే సండే వస్తుంది కదా, మళ్ళీ మనం కావాలి అనుకున్నప్పుడు దొరకదు అని చెప్పి ఇంకా తీసేసుకున్నాను. మా ఇంట్లో మా హస్బెండ్ చాలా తక్కువ, అంటే తింటారు కానీ చాలా తక్కువ. ఇంకా చిన్నకి అలవాటు చేసేసాను. ఏదైనా తినేస్తాడు అనమాట, ఏం పెట్టినా తినేస్తాడు. అది తినను ఇది తినను అని ఉండదు చిన్నకు. కాకపోతే కారం కొంచెం ఎక్కువ వేస్తే, ఏమ్మా కారం ఎక్కువ వేస్తే ఏమ్మా అంటాడనమాట. సో అది వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, స్కిప్ చేసేస్తున్నారు. చాలా కష్టపడుతున్నాను అనమాట పిల్లలతో, అంటే వీడియోస్ పెట్టడానికి. నేనే వీడియో తీసుకోవాలి, నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, అన్నీ చేసుకుని మళ్ళీ ఇదంతా చేసుకోవాలి కదా. సో అదనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి.